నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తున్న తమ పార్టీకి ప్రజలు బాసటగా నిలవాలని సిపిఐ గజపతి నగరం నియోజకవర్గ కార్యదర్శి పురం అప్పారావు పిలుపునిచ్చారు. సోమవారం విజయనగరం జిల్లా గజపతి నగరంలో గడప గడపకు సిపిఐ కార్యక్రమం నిర్వహించారు. రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతోందని, ఇందుకోసం ప్రజలు విరాళాలు అందజేసి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గడప గడపకి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్రజా పోరాటాలపైన నిరంతరము పోరాటం చేసి ప్రజా సమస్యలపైన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడే తెలియజేస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయడం కోసం, మరింత ముందుకు వెళ్ళడం కోసం, మరింత సమస్యల పరిష్కారం చేయడం కోసం, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం కోసం ఎప్పటికే 18 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుతంగా చర్చ చేసి జరపకుండా ఆపకుండా మౌనం వహిస్తున్నాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ట్రంప్ కాళ్ళ మీద పడి కాలబేరానికి వెళ్తున్నాడు తప్ప ప్రజల యొక్క ప్రాణాలని, ప్రజల యొక్క ఆస్తుల్ని ధ్వంసం అవుతుంటే దున్నపోత మీద వర్షం పడ్డట్టు చూస్తూ ఊరుకున్నాడు తప్ప యుద్ధాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి ప్రధానంగా ఈ ప్రధానమంత్రి కళ్ళు తెరవాలని చెప్పేసి తక్షణమే యుద్ధాన్ని విరమణ చేయాలని చెప్పేసి తెలియజేయడం కాకుండా, ఇప్పటికే ఉన్నటువంటి భారతీయులందరూ కూడా విదేశాల్లో ఉన్నారు కాబట్టి సురక్షితంగా స్వదేశాలకు తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ ప్రధానమంత్రి కనీసం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే సురక్షితంగా తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. దాంట్లో భాగంగానే చల్లబల్లి జమీందారు టైంలో కూడా దున్నేవాడిదే భూమి, పండించేవాడిదే పంట, ఉండేవాడిదే ఇల్లు అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆనాడు పోరాటం చేసి సాధించిన లక్షలాది ఎకరాల భూమిని నిజమైన నిరుపేదలకి పంచిపెట్టడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే జిల్లాలో ఉన్నటువంటి ఎప్పటికీ ఉమ్మడి జిల్లాలోని కొన్ని వేల ఎకరాలు 15 సంవత్సరాల క్రితం పంపిణీ జరిగింది. ఇప్పటికీ కూడా రామభద్రపురం దగ్గర కొట్టెక్కి దగ్గర కానీ, అలాగే కోడూరు బాలిగమండలం కోడూరు కానీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే స్పందించి ప్రభుత్వం తక్షణమే పట్టాలు ఇప్పించే విధంగా, ఆ భూములు వాళ్ళకి అప్పగించే విధంగా, ప్రజా పోరాటాల కోసం నిరంతరం పనిచేయడం కోసం ఈ ప్రజలు అందరూ కూడా విరిగా విరాళాలు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్